శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీ గురించి తెలియజేస్తున్నానండి. న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు. అది వినడానికి మనం చాలా వింతగా అనిపిస్తుంది. దేంతో వర్క్ అవుతుందా, ఇదొక అపనమ్మకం అనే అందరూ అనుకుంటారు. కానీ నిజమండి. ఇది ఎన్నో వేల పుస్తకాలు చదివిన తర్వాతనే, దాన్ని ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే చెప్తున్నాను తప్ప నేను ఏదో ఊసిపోని మాటలు చెప్పేవాడిని కాదు. ఈ న్యూమరాలజీ అనేది నిజంగా ఉందా, ఇది ఎక్కడ పుట్టింది, దీన్ని ఎవరు వెలుగులోకి తెచ్చారు, ఆ అంశాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. న్యూమరాలజీ అనేది రమణ మహర్షి గారు భారతదేశంలోనే దాన్ని తయారు చేశారు. ఆ గ్రంథం రాశారు. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అని అంటారు దాన్ని. ఈ సంఖ్యాశాస్త్రం ఏదైతే ఉందో అది భారతదేశంలో అంతకంటే పూర్వమే జ్యోతిష శాస్త్రం వెలుగులోకి వచ్చింది. దీన్ని కొంతమంది మాత్రమే అప్పుడు ఉపయోగించారు, అంత వెలుగులోకి లేదు అది. కానీ మన భారతదేశానికి ఒక విదేశీయుడు వచ్చి మన భారతీయుల దగ్గర సంస్కృతము, ఇతరాతర గ్రంథాలు, జ్యోతిష్యము ఇవన్నీ నేర్చుకున్నాడు. చివరిగా అతను వెళ్ళే ముందు ఏమన్నాడంటే, ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సి ఉందా అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, అది న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అని చెప్పారు. అది అతను నేర్చుకున్నాడు. నేర్చుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్యోతిష్యంతో పాటు హస్తరేఖలతో పాటు న్యూమరాలజీ కూడా ఆయన ప్రాక్టీస్ చేశాడు. చేసి దాన్ని అప్పటికే పైథాగరస్ కూడా ఆయన న్యూమరాలజీ చేశాడు. కానీ అది ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ తర్వాత ఇతను ఇండియాలో వచ్చి నేర్చుకున్న తర్వాత ఈ సంఖ్యాశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. అతని పేరే కీరో. ఆయన పేరు వేరే, కానీ ఆయన కీరోగా మార్చుకున్నాడు. మొట్టమొదట అతని మీద అతనే ప్రయోగం చేసుకున్నాడు. అద్భుతంగా అనిపించింది. ఎంతోమందికి నేమ్ కరెక్షన్ చేశాడు. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా ఏ డేట్లో పుట్టినవారు ఎలా ఉండాలని పరిశోధన చేశాడు. చేసి దాన్ని మార్పులు చేర్పులు చేసేసి నేములు అక్షరాలను చేంజ్ చేసి వారి జీవితాలందరికీ వెలుగులు పంచాడు. అది వినడానికి వింతగా అనిపిస్తుంది. కానీ అతను రాసిన పుస్తకాలు కానీ, భారతదేశంలో లభించిన గ్రంథాలు కానీ అవన్నీ కనుక మనం గమనిస్తే ఇది నిజము అని నమ్మక తప్పదు. నా అనుభవంలో 25 సంవత్సరాల జ్యోతిష్య, న్యూమరాలజీ, పామాలజీ అనుభవంలో ఎంతోమందికి కరెక్షన్ చేశాను. వారందరూ కూడా ఆనందంగా ఉన్నారు. నేను 100% అని చెప్పట్లేదు, కానీ 80% మంది నేను చెప్పినట్టు పాటించి వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది నిజం. ఇకపోతే మనకు ఈ జ్యోతిష్యానికి, న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచన చేస్తే ఉంది. మనకు 9 గ్రహాలు, ఇక్కడ 9 నెంబర్లు. మనకు 9 గ్రహాలకు 9 నెంబర్లకు సంబంధం ఉంది. ఒక నెంబర్ 1 వచ్చేసి అది సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, 4 రాహు సంఖ్య, 5 బుధ సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 7 కేతు సంఖ్య, 8 శని సంఖ్య, 9 కుజ సంఖ్య. 9 గ్రహాలకు 9. ఈ 9 క్వాలిటీస్ కూడా అలానే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగవుతారు, వారి యొక్క లక్కీ మారాలంటే ఏం చేయాలన్న విషయాన్ని తెలియజేస్తాను. 2 సంఖ్య చంద్ర సంఖ్య అని ఇప్పుడే చెప్పాను. తర్వాత 11, 1 + 1 2 కూడా చంద్ర సంఖ్య కిందకే వస్తుంది. తర్వాత 2, 0, 20 ఇది కూడా చంద్ర సంఖ్య కిందకే వస్తుంది. తర్వాత 2, 9, 29 2 + 9 కలుపుకుంటే 11 అవుతుంది. దాని 2 సంఖ్య కిందకే వస్తుంది. అయితే ఈ 2 సంఖ్యలో ఉన్నవారు ఎవరైనా కానీ మానసికంగా ఉన్నత స్థాయికి ఉండలేరు. అతి స్వల్ప విషయానికి సంతోషపడతారు, అతి స్వల్ప విషయానికి దుఃఖపడతారు. ఏదేమైనప్పటికీ వీరు మాత్రం ప్రశాంతమైన మనసు కలిగి ఉండి అందరినీ ప్రేమించే తత్వం కలిగి ఉంటారు. వీరు బిజినెస్ చేస్తే ఎవరికైనా డబ్బులు కనుక ఇస్తే అవి తిరిగి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరి మనసు మెత్తది కాబట్టి పోనీలే అని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనాన్స్ రంగం చేసేవారు ఈ 2 నెంబర్ వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ వీలైతే ఆ ఫైనాన్స్ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇకపోతే 11వ నెంబర్, ఇది 2 సంఖ్యల కలయిక. 1 సూర్య సంఖ్య, 2 సూర్య సంఖ్య. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా గొప్పగా పనిచేస్తారు. నెంబర్ 20 2 క్వాలిటీనే ఈ 20కి ఉంటుంది. తర్వాత 29 2 2
సంఖ్యల సమ్మేళనం అయినా కానీ క్వాలిటీలో తేడా ఉంటుంది. 2 చంద్ర సంఖ్య, 9 కుజ సంఖ్య. మానసికంగా పరిపూర్ణంగా లేకున్నా కానీ ఈ 9 సంఖ్య అనేది వారిని ధైర్యంగా ఉంచుతుంది. వాళ్ళను చాలా గొప్పగా ఉంటారు. ఈ 2 సంఖ్యలో ఉన్నవాళ్ళు కళలు, సినీ రంగాలు, టీవీలు, నీటి వ్యాపారాలు, పెట్రోళ్ళు, రకరకాల వ్యాపారాలలో వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. కాకపోతే వీరు పోలీసు రంగంలో ఉంటే అంత పెద్దగా రాణించారు. కళారంగం వైపు ఉన్న వారి వైపు మాత్రం చక్కగా వీరు అభివృద్ధిలోకి వస్తారు. ఎంతోమంది సినిమా యాక్టర్లను చూశాను 2 నెంబర్లో ఉన్న వాళ్ళను. పవన్ కళ్యాణ్ గారిని చూశాను. తర్వాత ఈ 2 నెంబర్లో ఒక దోషం కూడా కనబడుతూ ఉంటుంది. ఏంటంటే ద్వికలత్ర యోగం, 2 వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామందిని గమనించిన తర్వాతనే చెప్తున్నారు, ఏదో ఊరికే చెప్పట్లేదు. తర్వాత కొరియర్ సర్వీసులు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ 2 నెంబర్ వారు చాలా సులువుగా వెళ్ళగలుగుతారు. కానీ అక్కడ స్థిరంగా ఉండలేరు. మళ్ళీ వెంటనే తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తరచూ వెళ్తూ ఉంటారు. తర్వాత తీర్థయాత్రలు తిరగడం, ప్రకృతి ప్రదేశాలన్నింటినీ చూడాలన్న సంకల్పం కలగడం వీరికి బాగా ఉంటుంది. తర్వాత తల్లి ప్రేమ, తల్లిని అతిగా ప్రేమిస్తారు. భార్యను కూడా చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమ విఫలమైనప్పుడు బాధ ఎంత ఉంటుందో అంతగా ప్రేమిస్తారు. ఒక్కొక్కసారి విఫలాలు కూడా జరుగుతాయి. ఇకపోతే వీరికి సోమరితనం కూడా ఎక్కువనే. అందరి నెంబర్లాగా కాదు, ఇది కొంచెం సోమరితనంగా కూడా ఉంటారు. అలాగనే అందరని చెప్పట్లేదు, కొన్ని నెంబర్స్ మాత్రమే ఆ విధంగా ఉంటాయి. తర్వాత డ్రైవర్స్గా ఉంటారు. రకరకాల వెహికల్స్ నడుపుతూ బాగా ఇష్టం వీరికి. ఇకపోతే వీరి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే 2, 11, 20, 29 ఉంటే వారి బర్త్ క్వాలిటీ ఇది. ఇకపోతే డెస్టినీ నెంబర్ అంటారు. అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబర్ అంటారు. విన్నారా? మనకున్న డేట్ ఆఫ్ బర్త్ను మొత్తంగా కలిపితే వచ్చే నెంబర్ను డెస్టినీ నెంబర్ అంటారు. అది కూడా న్యూమరాలజీలో పరిగణనకు తీసుకోవడం జరుగుతుంది. వారి డెస్టినీ నెంబర్ కనుక 1 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ అయిందనుకో చాలా అదృష్టవంతులు వారు. ఆ నెంబర్ కలిగిన వారికి నేమ్ ఆఫ్ కరెక్షన్ పెద్దగా అవసరం లేదు. కానీ ఒకవేళ కనుక నేను చెప్పిన నెంబర్లు 1, 3, 4, 7 కాకుండా వేరే నెంబర్లు అయ్యాయనుకోండి, 8 అయిందనుకోండి, 9 అయిందనుకోండి, 6 అయిందనుకోండి, చాలా ఇబ్బందిదాయకంగా, 5 కూడా అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి చేసినా కానీ వారికి ఫలితం ఉండదు. అప్పుడు మనం చేయవలసిన అంశం ఏమిటంటే మీ పేరులో అక్షరాన్ని మార్చుకోవాలి. ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంది. ఆ అక్షరాలు ఎన్ని ఉండాలి, వాటి యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీకు ఏ నెంబర్లో మీరు ఉండాలి అంటే ప్రతి నెంబర్కు ఉదాహరణకు ఏ అనే అక్షరానికి ఒక విలువ ఉంది, బి అనే అక్షరానికి ఒక విలువ ఉంది. ఇలా మీ పేరులో ఉన్న అక్షరాలకు ఎంత విలువ వస్తుంది చూసుకొని ఆ నేమ్ ఆఫ్ కరెక్షన్ కనుక చేసుకొని మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే మీ పేరులో సంఖ్యాబలం పెరిగి వైబ్రేషన్ పెరిగి అద్భుతంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. 100కు 100 రూపాయలు నిజం చెప్తున్నాను. 8, 9, 5 డెస్టినీ నెంబర్ అయితే మీరు ఏమి చేసినా కానీ లాభం లేదు. మీ డెస్టినీ నెంబర్కు మీ నేమ్ నెంబర్కు కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ను మనం కనుక చేసుకొని నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే చాలా అద్భుతంగా జీవిస్తారు. నేను చివరిగా చెప్పేది ఏమిటంటే మీరు నమ్మకపోండి, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత దాని ఫలాలను మీకు తెలుస్తుంది. ఏమి లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు చేయవలసిన అవసరం లేదు, 1000 రూపాయలు పెట్టించి నష్టపోవలసిన అవసరం లేదు. నేములో ఒక అక్షరాన్ని మార్చుకోండి, అద్భుతంగా జీవిస్తారు. మీకెవరికైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కానీ లేదా జ్యోతిష సమస్యలు కానీ లేదా పామాలజీ ద్వారా మీ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే కానీ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.